గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాలలో సింహరాశి వారి యొక్క ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయో క్లియర్గా వివరిస్తానండి. ఈ ఫలితాలన్నీ కూడా మఘా నక్షత్ర జాతకులకు, పూర్వ ఫల్గుని నక్షత్రం పుబ్బా నక్షత్ర జాతకులకు, ఉత్తరా నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారందరికీ కూడా వర్తిస్తాయండి. ఈ వీడియో చూస్తున్న వారికి పెళ్ళైనట్లయితే మీ పేరు, మీ జీవిత భాగస్వామి పేరు కూడా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీలాంటి జంటలు ఇంకెంతమంది ఉన్నారో చూద్దాం. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, మెయిన్గా 16, 17, 18 అండి. వరుసగా ఈ 3 రోజుల్లో సింహరాశి వారికి గౌరవ హాని కలిగే సంఘటనలు అయితే సూచిస్తున్నాయి. కాబట్టి మెయిన్గా ఉద్యోగస్తులు మీ పై అధికారులతో తిట్లు తినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆగస్టు మాసంలో పని విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సింహరాశి వారికి ఈ మాసంలో దైవ బలం అయితే పెరుగుతుందండి. విద్యార్థులు విద్యలో బాగా రాణించగలుగుతారు. వచ్చిన అడ్డంకుల్ని దాటి విజయాన్ని సాధించగలుగుతారు. రావాల్సిన ధనం అనేది సకాలంలో చేతికి అందుతుంది. అయితే ఆగస్టు మాసంలో సింహరాశి వారు ఎవ్వరికీ కూడా అప్పు ఇవ్వొద్దండి. తిరిగి వచ్చే పరిస్థితులు ఉండవు. ఉద్యోగస్తులు వృత్తిపైన జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఆగస్టు 16, 17, 18 ఈ 3 తేదీలలో గౌరవ హాని కలిగే సంఘటనలు సూచిస్తున్నాయి. కాబట్టి మెయిన్గా ఉద్యోగస్తులకండి. వారి పై అధికారులతో తిట్లు తినే అవకాశాలు ఉన్నాయి. సంతానం వల్ల చక్కటి సౌఖ్యత అనుభవిస్తారు. ప్రథమ వారంలో భాగస్వామ్య వ్యాపారాలలో నష్టం చవి చూసే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపార భాగస్వాములు మీ గురించి చెడు ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా సింహరాశి వారికి ఆగస్టు మాసంలో పెద్ద కన్సర్న్ ఏంటంటేనండి, గౌరవానికి సంబంధించిన సంఘటనలు ఎదురవుతాయండి. అంటే ఒకరి చేత అకారణంగా మాట పడటం కానీ, తెలుసో తెలియకో చేసిన తప్పు వల్ల ఎదుటివారి ముందు తలదించుకోవాల్సి రావటం కానీ జరుగుతుంది. అసలే సింహరాశి వారికి కాస్త ఈగో ఎక్కువ, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది విపరీతంగా ఉంటుంది వీరికి. కాబట్టి ఆగస్టు మాసంలో జాగ్రత్త అవసరం అండి. ఎవరైనా మాట అంటే మీరు తట్టుకోలేని స్వభావం, ఎదురు తిరిగే స్వభావం. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ జీవితంలో పై అధికారుల వల్ల ఆకస్మిక ఒత్తిడి ఎక్కువ అవుతుందండి. మెయిన్గా పుబ్బా నక్షత్ర జాతకులకు గౌరవ హాని సూచనలు ఉన్నాయి. మాసాంతంలో మాత్రం శ్రమ అధికంగా ఉంటుందండి. ఈ ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే, మొదటి 15 రోజుల సమయం ఒకలా ఉంటుంది. 16వ తారీఖు తర్వాత నుండి సమస్యలు, మెయిన్గా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయండి. ఆరోగ్య భంగములు, ముఖ్యంగా శిరోవేదన వల్ల బాధపడతారు. కాబట్టి సింహరాశి వారు ఆగస్టు మాసంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదండి. మెయిన్గా 16వ తారీఖు నుండి ఆగస్టు మాసం చివరి వరకు కూడా. 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో ఆశించిన రుణాలు అయితే లభిస్తాయండి. బ్యాంకుల్లో లోన్ల కోసం కానీ, లేదా బయట రుణాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో సెప్టెంబర్ మాసంలో ఖచ్చితంగా రుణం లభించే అవకాశాలు ఉన్నాయి. శారీరక ఆరోగ్యం అనేది సహకరిస్తుందండి. గతం నుండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో కానీ, నొప్పులతో బాధపడుతున్న వారికి సెప్టెంబర్ మాసంలో కాస్త ఉపశమనం అనేది లభిస్తుంది. సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఈ సమయంలో ఎవరైతే పనులు ప్రారంభిస్తారో, కొత్త పనులను ప్రారంభిస్తారో అవన్నీ కూడా కష్టం మీద పూర్తవుతాయండి. మొదటి 10 రోజులు మాత్రం మీకు పెద్దగా అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి, పనులు ప్రారంభించే వారికి మొదటి 10 రోజుల సమయంలో మాత్రం ఆటంకాలు ఎక్కువగా సూచిస్తున్నాయండి. సెప్టెంబర్ 14వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు వ్యాపార విస్తరణకు మాత్రం అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు.
ఆల్రెడీ వ్యాపారాన్ని రన్ చేస్తూ ఎక్స్టెండ్ చేసే ఆలోచనలు ఉన్నట్లయితే ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. అలాగే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్న వారికి కూడా సెప్టెంబర్ 14 నుండి 19వ తారీఖు వరకు ఈ కాలం అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారు కొన్ని సమస్యలకు మధ్యవర్తిత్వాన్ని వహిస్తారు కానీ ఫలిస్తాయి. కోర్టు తీర్పులు కూడా అనుకూలంగా ఉంటాయండి. లేదా కోర్టు వరకు వెళ్లకుండానే ప్రత్యర్థులు రాజీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టుకు సంబంధించిన విషయాలు, పోలీస్ కేసుల విషయంలో కూడా సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నాయి. అయితే సింహరాశి వారి ఈ సమయంలో ఆవేశాన్ని తెచ్చుకోవటం కంటే కూడా ఆలోచనతో ప్రవర్తిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుందండి. సెప్టెంబర్ 7, 25, 30 ఈ తేదీలు అయితే మీకు అనుకూలం కాదండి. 5, 6 తేదీలలో అంటే సెప్టెంబర్ 5వ తారీఖు, సెప్టెంబర్ 6వ తారీఖున వివాహ ప్రయత్నాలకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. పెళ్లి కాని సింహరాశి వారికి 2 రోజుల్లో 5వ తారీఖు, 6వ తారీఖులో మీ స్థాయికి, మీ అభిరుచికి తగ్గ వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కలత్ర సౌఖ్యతను అనుభవిస్తారు. మొత్తం మీద ధనాదాయం అయితే బాగుంటుందండి సింహరాశి వారికి. పెళ్ళైన వారు వారి భర్త లేదా భార్యతో ఆనందంగా గడపగలుగుతారు. సింహరాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలమేనండి. అయితే సెప్టెంబర్ 10వ తారీఖు ముందైతే పెద్దగా కలిసి రాదు. 10వ తారీఖు తర్వాత 25, 30 ఈ 2 తేదీలు మినహాయించి మిగిలిన కాలం అంతా కూడా కొత్త ప్రయత్నాలకు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు, కొత్త వ్యాపార ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. సింహరాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో వారికి కూడా మిశ్రమమైనటువంటి కాలం అనేది గోచరిస్తుందండి. ఇక 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో అయితే సామాన్య ఫలితాలు ఉంటాయండి. అటుపక్క నష్టాలు సూచించట్లేదు, ఇటుపక్క పెద్దగా ఆదాయం కూడా సూచించట్లేదు. అయితే నూతన పనులను ప్రారంభించడానికి కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, కొత్తగా దేంట్లోనైనా ప్రవేశించడానికి కానీ అక్టోబర్ మాసం అనేది సింహరాశి వారికి అనుకూలమైనటువంటి కాలం కాదండి. భూ సంబంధిత విషయాలలో కానీ, వారసత్వ సంబంధించిన విషయాలలో చికాకులు ఎదురవుతాయి. భూ తగాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో పుట్టిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, అంటే స్త్రీలైనా పురుషులైనా సరే, అత్తగారి తరపు నుండి కానీ లేదా మీ కన్న తల్లిదండ్రుల నుండి ఎటువైపు నుండి అయినా సరే ఆస్తి పంపకాలు అనేవి అక్టోబర్ మాసం పూర్తయ్యేంత వరకు పెట్టుకోకపోవటమే మంచిది. ఎందుకంటే మిమ్మల్ని అన్యాయానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో మీకు ఆస్తికి, భూమికి సంబంధించిన విషయాలలో అయితే అనుకూలమైనటువంటి గోచారం ఏమాత్రమూ కూడా సూచించట్లేదండి. ద్వితీయ వారంలో నూతన వస్త్రలాభం సూచిస్తుంది. అక్టోబర్ 13వ తారీఖు నుండి ధనాదాయంలో పెరుగుదల అయితే కనిపిస్తుందండి. తృతీయ వారంలో కుటుంబంలో చక్కటి వాతావరణం నెలకొంటుంది. ఆనందపూరిత సమయంగా చెప్పవచ్చు. అక్టోబర్ 23వ తారీఖు నుండి అక్టోబర్ పూర్తయ్యేంత వరకు కూడా, మాసాంతం వరకు కూడా చేతిలో ధనం అనేది నిలవదు. కాబట్టి అక్టోబర్ 23వ తారీఖు తర్వాత నుండి వృధాగా ధనం ఖర్చు చేసే అవకాశాలు సూచిస్తున్నాయి. కాబట్టి చివరి వారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వల్ల కానీ లేదా మీ కుటుంబ సభ్యుల వల్ల కానీ ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారు కూడా అనేక చికాకులను ఎదుర్కొంటారండి. ముఖ్యంగా అక్టోబర్ 23వ తారీఖు తర్వాత నుండి ప్రయాణాలు అయితే పెద్దగా కలిసి రావు. పెళ్ళైన సింహరాశి వారు మొదటి వారంలో అంటే అక్టోబర్ ప్రథమ వారంలో వారి జీవిత భాగస్వామి వారు నీ తరపు బంధువులు, నా తరపు బంధువులు అని వాదించుకునే అవకాశాలు ఉంటాయి. అంటే బంధువర్గం వారి వల్ల గొడవ పడే అవకాశాలు ఉంటాయండి. ఎవరి బంధువర్గం వారిని వారు వెనకేసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యా విషయాలలో పెద్దగా ఇబ్బందులు అయితే సూచించట్లేదండి. అంటే సింహరాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో, విద్యార్థులు ఉన్నారో వారికి బాగానే ఉంటుంది. సొంత కృషితో, పట్టుదలతో మంచి మార్కులను సాధించగలుగుతారు. మంచి ర్యాంకులను సాధించగలుగుతారు. వారిలో ధైర్యం అనేది పెరుగుతుందండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. పోటీతత్వం అనేది పెరుగుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి కొన్ని అననుకూల ఫలితాలు అయితే సూచిస్తున్నాయి. మెయిన్గా భూ సంబంధిత విషయాలలోనూ,
క్రయ విక్రయాలలోనూ, ఆస్తి పంపకాలలోనూ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ, అలాగే బంధువర్గం వారి విషయాలలో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం వల్ల అక్టోబర్ 23వ తారీఖు నుండి అక్టోబర్ మాసం పూర్తయ్యేంత వరకు అండి. ఈ సమయంలో ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికైతే సమస్య మీద సమస్య సూచిస్తున్నాయి. కాబట్టి అటువంటి ప్రయత్నాలను అక్టోబర్ మాసం చివరి వరకు కూడా వాయిదా వేసుకోవటం మంచిదండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో సింహరాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం అనేది అనుకూలంగా ఉంటుందో క్లియర్గా వివరిస్తూ సపరేట్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి ఆ వీడియోను కూడా వీక్షించండి.